మార్నింగ్ లెవ్వంగానే ఒక ఎక్సలెంట్ న్యూస్ ఇన్నా. ఇదేందంటే జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడంట 'అఖిల్' కోసం అని జెప్పేసి. 'లెనిన్' మూవీ వస్తుంది గదా! దాంట్లో సమ్ పోర్షన్స్‌కి బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇస్తారు గదా! సో, అది 'అఖిల్‌కి' ఇస్తున్నాడంట. సో, మాక్సిమం 'లెనిన్' అనేది హిట్ అయ్యే ఛాన్సెసే ఎక్కువ కనిపిస్తున్నాయి నాకైతే. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇంకొకటేందంటే జూనియర్ ఎన్టీఆర్ ఇదివరకు 'రామ్' సినిమా 'రామ రామ కృష్ణ కృష్ణ' సంథింగ్ ఏదో ఉంది. ఆ సినిమాకిచ్చిండు. జూనియర్ ఎన్టీఆర్ 'చింతకాయల రవిలో' కొద్దిగా కనపడ్డాడు ఒక సాంగ్‌లో. సో, జూనియర్ ఎన్టీఆర్ ఏ సినిమాలో అయినా గెస్ట్ అపియరెన్స్ గాని, వాయిస్ ఓవర్ గాని ఏదైనా సంథింగ్ ఇతని తరఫు నుంచి ఏదైనా వస్తుంది అనంటే ఆ పర్టిక్యులర్ ఫిల్మ్ బ్లాక్ బస్టరే అయినాయి ఇప్పటివరకైతే మనం హిస్టరీ చూసుకున్నట్లయితే. అండ్ పాపం మన 'లెనిన్' హీరో ప్రొటాగనిస్ట్ 'అఖిల్' నాగార్జున కొడుకుగా 11 ఏళ్లవుతుంది దాదాపుగా ఇండస్ట్రీకొచ్చి. ఒక్కటంటే ఒక్క హిట్ గూడా లేదు పాపం. నాగ చైతన్య అయినా హిట్లు కొట్టిండు గానీ పాపం 'అఖిల్‌కైతే ఇప్పటివరకు హిట్లు లేవు. సో, ఇంతమంది సహాయం జేస్తున్నారు. సో, ఇప్పుడు యంగ్ టైగర్ 'ఎన్టీఆర్' బరిలోకి దిగిండు. 'డ్రాగన్' బరిలోకి దిగి మన 'లూగర్ ఫర్ లెనిన్' అని జెప్పేసి ట్రెండింగ్ ట్విట్టర్‌లో గాని, ఎక్కడ జూసుకున్నా గాని. హోప్‌ఫుల్లీ సినిమా హిట్ అవ్వాలనే కోరుకుందాం. సో, వాయిస్ ఓవర్ 'లెనిన్‌లో' ఎలా ఉండబోతుందో జూనియర్ ఎన్టీఆర్‌ది. విల్ వెయిట్ అండ్ సీ.